హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పోట్లీ బటన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ఫస్ట్ అయితే బాల్స్ పెట్టి ఎలా పోట్లీస్ మనం రెడీ చేసుకుంటామో చూద్దాం. ఇది థర్మాకోల్ బాల్స్ అండి. కలర్వి థర్మాకోల్ బాల్స్ దొరుకుతాయి. దాంట్లో వచ్చేసి చాలా షేప్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ఏ సైజ్ పోట్లీ బటన్ కావాలో ఆ షేప్ ఆ సైజ్వి బాల్స్ అనేవి మనం సపరేట్ చేసుకొని నేనైతే పక్కన పెట్టుకున్నాను. చూడండి, మనం ఏదైతే క్లాత్ యూస్ చేస్తామో అదే కలర్ క్లాత్ది థ్రెడ్ కూడా అదే కలర్ థ్రెడ్ ఉండేలాగా చూసుకొని తీసుకోండి. ఇలా స్క్వేర్ పీసెస్ని కట్ చేసుకొని క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్లో వచ్చేసి థర్మాకోల్ బాల్ నేను చూపించినట్టుగా పెట్టి డయాగ్నల్గా ఫోల్డ్ చేసి తర్వాత దగ్గరికి ఇలా పెట్టిన తర్వాత థ్రెడ్ని తీసుకొని చూపించినట్టుగా చూడండి. నేను మిడిల్ ఫింగర్తో ఎలా దారాన్ని గట్టిగా పట్టుకొని తర్వాత నేను ఇంకొక హ్యాండ్తో దాని చుట్టూ రౌండ్స్ లాగా దారాన్ని తిప్పాను, చూసారా. తర్వాత ఫింగర్స్తో నేను ఎలా అయితే ఇలా ట్విస్ట్ లాగా ఇలా చేస్తున్నానో చూడండి జాగ్రత్తగా. నేను ఎలా అయితే అది లూప్ లాగా చేశానో కరెక్ట్గా అలానే చేసి ఆ బాల్ చుట్టూ వేసి ఇలా నాట్ అనేది గుంజండి. టైట్గా నాట్ అనేది పడిపోతుంది. తర్వాత అది ఊడినా కానీ ఆ బాల్ అనేది క్లాత్ అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది నాట్ పడి. ఇంకొకటి సేఫ్టీ కోసం ఇంకొకటి కూడా వేయండి. చూడండి, డీటెయిల్గా చూపిస్తున్నాను. అలా వేసిన తర్వాత ఇప్పుడు ఇలా వేయగానే పోట్లీ రెడీ అవ్వడం కంప్లీట్ కాలేదండి. తర్వాత ఏం చేయాలి అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు అది కరెక్ట్గా వచ్చి ఒక ప్లేస్లో పెట్టినప్పుడు ఉండడానికి నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ చూడండి, దానికి కొంచెం వెనుక సైడ్ కూడా నేను థ్రెడ్ అనేది చుడుతున్నాను. చూడండి, ఒక పావు ఇంచ్ అయినా కానీ మనకి అది థ్రెడ్ అనేది మనం అలా చుట్టుకొని నాట్ అనేది వేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మీరు ఆ పోట్లీ ప్లేస్లో పెట్టినప్పుడు స్టిచ్ వేసుకోవడానికి నీట్గా ఉంటుంది. లేకపోతే మీరు అది క్లాత్ అనేది కింద సైడ్ వెడల్పుగా ఉండడం వల్ల మీరు కుట్టేటప్పుడు మీకు కన్వీనియంట్గా ఉండదు. అది స్టిచ్ అనేది కూడా నీట్గా రాదు. ఒకవేళ మీ దగ్గర ఈ థర్మాకోల్స్ బాల్స్ లేకపోతే ఆ కలర్ అనేది బయటకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ క్లాత్ పీస్ అనేది తీసుకొని ఆ క్లాత్ పీస్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్గా ఫస్ట్ నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన వీడియోస్ అన్నీ లేట్ అవుతున్నాయండి. ఎందుకంటే ఇది శ్రావణ మాసం కదండి, కొంచెం బిజీ సీజన్. దానివల్ల కస్టమైజేషన్స్ ఆఫ్లైన్వి చాలా ఉన్నాయి. దానివల్ల నేను వీడియోస్ ఒకవేళ చేసినా ఎడిట్ చేయడానికి టైం సరిపోవట్లేదండి. సో ఈ సీజన్ కొంచెం ఇలా లేట్గానే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ట్యూనే ఉండండి ఈ ఛానల్కి. పెట్టట్లేదు కదా అని ఛానల్ని చూడకుండా ఉండకండి. నోటిఫికేషన్ రాగానే ఏంటి అనేది వీడియో ఒకసారి చెక్ చేయండి. ఎప్పటిలాగానే ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్ళండి. ప్రతిసారి చెప్పేదేనండి, నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియోస్కి సంబంధించి స్టిచ్చింగ్ సంబంధించి ఏమన్నా ఇలాంటివి టిప్స్ కానీ పోట్లీస్ సంబంధించినవి లేకపోతే డోరీస్ థిన్గా రావడానికి నెక్స్ట్ ఆ వీడియో కూడా చేస్తా అండి. ఇప్పుడు మెయిన్గా ఈ పోట్లీస్ పెట్టి డిజైనర్ బ్లౌజెస్ అనేవి స్టిచ్ అవుతున్నాయి కదా, డ్రెస్సెస్కి అయినా కానీ. నేను ఇది చూపిస్తున్నాను ఈ పోట్లీస్. ఇప్పుడు దీని లోపల ఏంటంటే క్లాత్ మనకి ఏ సైజు మనకి పోట్లీ కావాలో అంత క్లాత్ అనేది మనం అందులోకి స్టఫ్ చేసుకోవాలండి. ఆ క్లాత్ లోపలికి సేమ్ ఇందాక థర్మాకోల్ బాల్ పెట్టినప్పుడు మనం ఎలా అయితే నాట్ వేసామో ఇప్పుడు కూడా సేమ్ అంతే. కాకపోతే సైజ్ అనేది మన ఇష్టము. అక్కడ థర్మాకోల్ మనకు కావాల్సిన సైజ్ చూస్ చేసుకున్నట్టే ఇక్కడ మనకి ఎంత సైజులో కావాలో అంత క్లాత్ అనేది లోపలికి స్టఫ్ చేసుకోవాలి, అది మర్చిపోకండి. ఇలానే వీడియోస్కి సంబంధించిన ఏమైనా వీడియోస్ కావాలి అని అంటే స్టిచ్చింగ్ సంబంధించి నాకు మెసేజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను దానికి సంబంధించిన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ పోట్లీ బటన్ మేకింగ్ ఎందుకు పెట్టాను అని అంటే దీన్ని చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక నెక్ డిజైన్ అనేది నేను చేశాను. అది వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తొందరలోనే.
అప్పుడు ఇది హెల్ప్ అవుతుంది అండి. ఇది నేర్చుకొని ఉంటే ఆ నెక్ డిజైన్ అనేది ఈజీ అవుతుంది. సో ఇవి పోట్లీస్ అనేవి కంపల్సరీ ట్రై చేయండి, బాగుంటాయి. ఇప్పుడు ట్రెండీ నడుస్తుంది కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఛానల్ నేమ్ గుర్తుంది కదండి, @Saujis Varahi Design. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.